మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం మీరు ఏదైనా ఉంటే వేరే ఫార్మెట్ లో రండి. సార్ విద్యుత్ టారిఫ్ను పెంచబోమని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవేనా అని అడుగుతున్నారు సార్. అవునండి, పెంచమని చెప్పడం మాట వాస్తవేను. విద్యుత్ టారిఫ్ పెంచే ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది. లేదండి. అయితే మీ వివరాలు ఏమైనా అడిగారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. పాడు తిరుమూర్తులు గారు, మీరు సమయాన్ని కోల్పోతున్నారు. మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. మినిస్టర్ గారు చెప్పారు. ఏదైనా ఉంటే సప్లిమెంటరీ అడగండి, లేదంటే మీరు నా క్వశ్చన్ నెంబర్ 1358 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇదైతే మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 77 జలవనరుల శాఖ తేదీ 29/1/2019 ద్వారా 1942.80 కోట్లకు వేదవతి ఎత్తిపోతల పథకమును నిర్మించడానికి పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది అధ్యక్ష. ఇప్పటి వరకు 7.19% మాత్రమే పని పూర్తయి భూసేకరణ పురోగతిలో ఉంది అధ్యక్ష. తుంగభద్ర నది యుఎస్పై అదనపు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలిపింది. గుండ్రేవల సమీపంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసుల బ్యారేజీ కర్నూలు జిల్లాలో 2890 కోట్లకు ఏదైతే జీపీఆర్ 154 టీ నెంబర్ జలవనరుల శాఖ 21/2/2019 ద్వారా ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి లోబడి ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి డిపిఆర్ పంపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కర్నూలు పార్లమెంట్ పూర్తి స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. కనీస అవసరమైనటువంటి సాగు నీరు లేక అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కొడుమూరు, ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 100 ప్రకారం 2019లో 1942.38 కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష, కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కనీస అవసరం లేనటువంటి సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది